కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ పరిధిలోని గ్రామాలలో బలమైన ఈదురుగాలులు, అకాల వర్షం కారణంగా అరటి, బొప్పాయి, మామిడి, మునగ పంటలకు భారీ నష్టం జరిగింది. వేలాది రూపాయల పెట్టుబడితో సాగు చేసిన పంటలు చెట్లు విరిగి నెలకొరిగి రైతులు ఆర్థికంగా వణికిపోగా తీవ్ర నిరాశలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంటల నష్టం నమోదు చేసి ఆర్థిక సాయం అందించాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వాన్ని కోరుకునేది ఏమిటంటే తుఫాను వలన ఈదురుగాలులతో పొలాలు నాశనం అయిపోయింది. అరటి చెట్లు, బొప్పాయి చెట్లు, పసుపు తోటలో, కొబ్బరి తోటలో విరిగిపోయి పంట పూర్తిగా నష్టపోయింది. దాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. దానివలన సారా నాశనం అయిపోవటం వలన ప్రభుత్వానికి రైతులు వాళ్ళకి ఎంతో కొంత మేలు చేయాలి. మీరు గవర్నమెంటు 3 రోజుల నుంచి వర్షాలు, గాలికి టమాటా, అరటి, మామిడి మొత్తం కుదిలైపోయారు. రైతుల్ని కాపాడుకుని ఏదో రకంగా రైతులను వదిలేసి దయచేసి మీరు ఏదో రకంగా మీరు చూడాల్సిందిగా. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం లింగారెడ్డిపాలెం గ్రామంలోని 1వ వార్డులో దాసరి నాగరాజు ఇంటి సమీపంలో ఉన్నటువంటి విద్యుత్ స్తంభం భయంకరంగా వంగిపోయి ఎప్పుడైనా పడిపోవచ్చన్న స్థితిలో ఉందని స్థానికులు తెలియజేస్తున్నారు. ఈ రోడ్డు వైపు ప్రయాణిస్తున్న ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారని తెలియజేశారు. సంబంధిత విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి స్తంభాన్ని భద్రంగా సరిచేసి చర్యలు తీసుకొని గ్రామస్తులు కోరుతున్నారు. వైర్ కాళ్ళాగు 1వ వార్డు మాది. కరెంట్ స్తంభం విరిగిపోయింది, చూసి వంగిపోయింది, వాలిపోయింది. దాన్ని తీసి పైలేసి వెళ్ళారు. ఎవరో స్పందిస్తలా, చూసి వెళ్ళిపోయారు. 100 మంది 200 మంది దానికి ఇక్కడ పంపు వస్తారు నాగరాజు పంపుకి. మరి ఎవరు చూసి ఎవరి కాలాలకు వెళ్ళిపోతున్నారు కరెంట్ వాళ్ళు. మరి ప్రమాదం పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఇది ప్రమాదం. విరిగిపోయి పడిపోయి వంగిపోయింది. మీరు ఎవరన్నా కానీ స్పందించి మీరు మాకు స్తంభం వేయాల్సిందిగా కోరుతున్నాము. బీఆర్ఎస్ సీనియర్ నేత రాజా వరప్రసాద్ టీడీపీ నేత బక్కన నరసింహులపై డిక్షనరీలు కాదు ముందు చరిత్ర చదువు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ చరిత్ర తెలియకే డిక్షనరీలో తెలంగాణ లేదు అంటూ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. చంద్రబాబుకు జీతగాడిలా వ్యవహరిస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. చరిత్ర తెలియకుండా మాట్లాడిన వ్యాఖ్యలపై బక్కన నరసింహులు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం వేలాది మంది చేసిన త్యాగాలను గుర్తించుకోవాలని రాజా వరప్రసాద్ సూచించారు. చెప్పడానికి 48లో తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనం చేయబడిన తర్వాత 52లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో షాద్ నగర్ నుంచి హైదరాబాద్ రాష్ట్రానికి అంటే ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతం అందులో కేవలం 60% భాగం, 40% భాగము కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో, మరాఠవాడ ప్రాంతంలో, కర్ణాటక బీదర్, గుల్బర్గా, రాయచూర్ ఆ ప్రాంతాల్లో ఉంది. ఈ ప్రాంతం మొత్తానికి షాద్ నగర్ నుంచే మొదటి ముఖ్యమంత్రి అయింది. షాద్ నగర్ మొదటి ఎమ్మెల్యే బూట్ల రామకృష్ణరావు గారు. ఈ నేలపైనే 5 సంవత్సరాలు 1994 నుంచి 99 వరకు ప్రాతినిధ్యం వహించినటువంటి బక్కన నరసింహులు గారు ఈ ప్రాంత విలువను దేశంలో ఇనుమడించేటట్టు మాట్లాడాలి కానీ షాద్ నగర్ ప్రజలు సిగ్గుపడేటట్టు మాట్లాడిపోయి పక్క రాష్ట్రానికి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది 2014లో, ఇప్పుడున్నది 2026లో. 12 సంవత్సరాల తర్వాత కూడా చంద్రబాబు చెంచాలు, చంద్రబాబు జీతగాళ్ళు అంటే నరసింహ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ, లేకపోతే సమ్ సెక్షన్ ఆఫ్ ప్రసార మాధ్యమాలు తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ అస్తిత్వం పట్ల తమ అక్కసును వెళ్ళగప్పుతూనే ఉన్నారు.
దానికి నిదర్శనం 1940 చరిత్రకు సంబంధించిన 2 అంశాలు చెప్పాలి బక్కన నరసింహ గారికి గొప్ప వ్యక్తులకి అర్థపెట్టి చెప్పడానికి. 48లో తెలంగాణ ప్రాంతం హన్మకొండ హంటర్ రోడ్లోని లోటస్ రెసిడెన్సీ పేకట స్థావరంపై టాస్క్ ఫోర్స్ మెరుపుదాడి చేసి 11 మంది జోదరులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 31,440 రూపాయల నగదు, 11 సెల్ ఫోన్లు, 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ మధుసూదన్ బృందం పక్కా సమాచారంతో నిందితులను గుర్తించి తక్షణ చర్యలు తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం జోదరులను సుభేదారి పోలీసులకు అప్పగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్కంపాడు మండలం సారపాక గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గ్రామ సర్పంచ్ గోగులత్ కిషోర్, శివరాం నాయక్ సిపిఐ పార్టీ సహకారంతో పాత హామీని నెరవేర్చారని, ఎన్నో సంవత్సరాలుగా అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో పిల్లలకు సమస్యలు ఎదురవుతున్నాయని, కొత్త భవనం ద్వారా సమస్య పరిష్కరిస్తోందని తెలియజేశారు. భవన నిర్మాణంలో సిపిఐ జిల్లా ఎగ్జిక్యూటివ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు మరియు సిపిఐ సహకారానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడ మీ రాకతో తెలిసింది కాబట్టి వాళ్ళు ముగ్గు పోసుకొని భూమి పూజ కార్యక్రమం నిర్వహించుకుంటారు. ఆ రోజు మీరు వచ్చి మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి కొబ్బరికాయ కొట్టి సారపాక మేజర్ గ్రామ పంచాయతీ వార్డు నెంబర్ 3 బసప్ప క్యాంపులో ఈరోజు ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ అంగన్వాడీ నిర్మాణం, స్కూల్ నిర్మాణం జరగాలని ఇక్కడి ప్రజలు ఏదైతే కోరుకున్నారో వారి ఆలోచన అనుగుణంగా, వారి ఆలోచనలో భాగంగా ఈ అంగన్వాడీ స్కూల్ నిర్మాణం ముందుకెళ్లడం ఎంతో స్వాగతించదగ్గ విషయం. అదేవిధంగా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలో గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి చాలామంది ఇళ్ల నిర్మాణంలో కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఇక్కడ ఎంతైనా ఉంది బసప్ప ప్రాంతంలో. అందుకు సంబంధించి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కార్మిక కర్షకులు మనకి ఇక్కడ పార్టీ భవనం ఉంటే మంచిదని చెప్పేసి ఈ బసప్ప క్యాంపులో ఈ బసప్ప రమేష్ గారి ఇంటి దగ్గరలో బసప్ప గారు కూడా ఉన్నారు. అప్పుడు బసప్ప రమేష్ గారు కూడా ఇక్కడ సారపాక మేయర్ గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్గా ఇక్కడ సిపిఐ పార్టీ ఇక్కడ చేశారు. అట్టి వ్యక్తుల సమక్షంలో ఈరోజు ఇక్కడ మన సిపిఐ పార్టీ ఆఫీసు ప్లేస్ ఉంది, అది వృద్ధిగా ఉంది. ఏదైనా కానీ యువతకు కానీ చిన్నపిల్లలకి అంగన్వాడీ కేంద్రాలకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ సీనియర్ నాయకులు రమేష్ గారు తొందరగా ఇంతకుముందు సీనియర్ ఉన్నటువంటి అందరికి తీసుకెళ్లి అలాగే మా జిల్లా పార్టీ తెలంగాణ ఐటీ పరిశ్రమల శాసనసభ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా కరీంనగర్లో పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 20వ డివిజన్ రేకుర్తిలో అస్తపురం మార్తి నేతృత్వంలో వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి ఐ హాస్పిటల్ పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇరవేణి అంజయ్య, బోయిని కార్తీక్, అస్తపురం వినేష్, కాసోజుల కిరణ్, పెందోట వామనాచారి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవనీయులైన శ్రీధర్బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ రేకుర్తి కంటి ఆసుపత్రిలో అస్తపురం మాతరం గారి ఆధ్వర్యంలో ఈరోజు పళ్ళక పంపిణీ కార్యక్రమం చేశాం. మరియు ఆ లక్ష్మీ నరసింహస్వామి గుడిలో పూజలు చేసి అనంతరం మజ్జిగ ప్యాకెట్లు పంచడం జరిగింది. ఈ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీధర్బాబు గారి జన్మదినం సందర్భంగా రేకుర్తిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి తదనంతరం రేకుర్తిలోని కంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లకు అన్నగారి పేరు మీద అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
శ్రీధర్ బాబు గారు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని పదవులు చేపట్టాలని, ఇదే విధంగా ప్రజా సేవలో ముందు ఉండాలని మా యొక్క తరఫున కోరుకొని ఆ స్వామివారి పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఇందిరా పార్క్ వద్ద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో జీవో నెంబర్ 17ను వెంటనే రద్దు చేయాలని ధర్నా నిర్వహించగా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఇచ్చిన పుస్తకాలు, నోట్ పుస్తకాల్లో నేను చదువుకున్నాను, ఇప్పటికి అవే ఉన్నాయి, కొత్త ఇంకా రాలేదు, వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన లేదు, మా కష్టాలు పట్టించుకునే నాదుడు లేడు, గురుకులాల వైపు చూసే మరి నాదుడు లేడు అని చెప్తున్నాడు అని అంటే పిల్లలు ఎటుపోని, బళ్ళు ఎటుపోని, గుళ్ళు ఎటుపోని దోచుకోవడం దాచుకోవడమే పనిగా పెట్టుకున్న ఈ ప్రభుత్వానికి సరైన రీతిలో మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ పోరాటంలో ఆ రోజు మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొచ్చి ఒక తల్లి మనసుతో మేము పిల్లల కోసం ఎప్పటికప్పుడు పాటుపడ్డాం. వాళ్ళు ఇబ్బంది పడుతుంటే బాధగా ఉంది, ఆవేదనగా ఉంది. వాళ్లకు మళ్ళీ తిరిగి న్యాయం జరిగే వరకు, మళ్ళీ పాత రోజులు వచ్చే వరకు మీతో కలిసి ఏ వేదిక మీదైనా, ఏ వీధిలో అయినా పోరాటం చేయటానికి నేను బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇంతమంది కలిసి మిమ్మల్ని అందరినీ కలిసి మాట్లాడే అవకాశం కల్పించిన మా సోదరులు శ్యామ్ గారికి, సునీల్ గారికి, దాన్ని ఆస్వాదించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కేటీఆర్ గారు రాబోతున్నారు.